హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ మీ పేరు చెప్పు. నా పేరు నవీన్ కుమార్ అండి. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యువతరంగ్ జూనియర్ కాలేజ్ అండ్ యువతరంగ్ డిఫెన్స్ అకాడమీ అండ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ది తపోవన్. ఓకే సార్, మీ ఇన్స్టిట్యూట్ గురించి, మీ కాలేజీ గురించి చెప్తారా? డెఫినెట్గా అండి. అంటే ఏంటి అని అంటే ఇక్కడ యువతరంగ్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ యొక్క మెయిన్ మోటో ఏంటి అని అంటే ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏముంటుందంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఐదర్ ఇంజనీర్ కావాలి, లేదు అంటే డాక్టర్ కావాలి, లేదు అంటే కొన్ని దెర్ విల్ బి ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకొని మనం కెరీర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. బట్ there will be a lot of opportunities in the defense sector like Indian Air Force, Navy, Army and NDA and paramilitary forces. సో దాంట్లో భాగంగానే మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ నేను చెప్పినటువంటి ఈ అన్ని ఫోర్సెస్లో ఎవ్రీ ఇయర్ 1 lakh to 2 lakh జాబ్స్ అనేటటువంటిది ఉంటాయి. సో అయితే దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈ జాబ్స్కి కావాల్సినటువంటి ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అనేటటువంటిది డే 1 నుంచే, అంటే ఇంటర్మీడియట్ విద్యతో పాటే ఈ యొక్క ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతాయి. దానివల్ల ఏంటి అని అంటే ఈ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే స్టూడెంట్ వచ్చేసి అంటే వాట్ ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్, అంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ఫిజికల్గా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ఎడ్యుకేషనల్గా ప్రిపేర్ కావాలి అనేటువంటి ఈ 2 yearsలోనే చేస్తారనమాట. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఏంటి అని అంటే ఎంపీసీ చదివితే ఇంజనీర్ కావాలా, బైపీసీ చదివితే డాక్టర్ కావాలా. బట్ అలా కాకుండా అంతకు మించి జాబ్స్ అంటే సెక్యూర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఓన్లీ, సో డూ యూ బిలీవ్ ఓన్లీ 17 to 18 yearsలోనే యూ బికమ్ ద యంగెస్ట్ ఆఫీసర్ ఇన్ ఇండియా. కానీ వీఆర్ నాట్ అవేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ ద్వారా. సో అలాంటి కోర్సెస్కై మనం ఇంటర్మీడియట్తో పాటు ఈ యొక్క ఫిజికల్ ట్రైనింగ్, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో దానివల్ల ఏంటి అని అంటే స్టూడెంట్ ఎవరైతే దోస్ హూ వాంట్ టు బికమ్ ద పైలట్, అంటే ఈవెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ అండ్ ఇండియన్ నేవీలో కానీ ఇండియన్ ఆర్మీలో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ అనేటటువంటిది లక్షల ఉద్యోగాలు ఉన్నాయండి. కానీ మనకు అవేర్నెస్ లేకపోవడం. సో దీనికి కావాల్సిందల్లా ఒకటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. సో ఒక్కసారి విద్య అనేటటువంటిది డిసిప్లిన్ విత్ కన్సిస్టెన్సీ ఉన్నదనుకోండి 100% సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్ దోస్ హూ ఆర్ గివింగ్ లైక్ ఏ ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ ట్రైనింగ్ అనమాట. సో కాబట్టి ఇలాంటి ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ అనగానే ఓన్లీ ఇంజనీరింగు ఇలాంటివే కాదు, దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. దానికి సంబంధించినటువంటి నీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ రంగంలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. అంటే లైక్ నువ్వు చాలామందికి ఏంటంటే స్పోర్ట్స్. మీరు ఒక్క సింపుల్ థింగ్ అండి, చదువుకోవడంలో అంటే ఓన్లీ చదువు వల్ల మాత్రమే గొప్పోళ్ళు కాలేకపోతారండి. కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు కేవలం స్పోర్ట్స్ని ఒక అంశాన్ని ఎంచుకొని వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చేసుకున్నారు. చాలా తొందరగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బట్ మనం ఏం చేస్తామంటే మన యొక్క పిల్లల్ని స్పోర్ట్స్ అనగానే వేస్ట్ ఆఫ్ యువర్ టైం అని అనుకుంటాం. అలా కాదు, దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ సింగింగ్, డాన్సింగ్ ఇలాంటివి. సో అలాంటివి మన జూనియర్ కాలేజ్లో ఏం చేస్తామంటే డే 1 నుంచే వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభ ఏంటి, ఆ ప్రతిభకు ఆధారంగా మనం అనేది ట్రైనప్ అనేది చేస్తామన్నమాట. సో మళ్ళీ ఇంటర్మీడియట్ మన దగ్గర చదవడం వల్ల ఏంటి అని అంటే ఒకటే మెయిన్ ఏంటి, వాడు ఫిజికల్గా ఫిట్ అవుతాడు స్టూడెంట్, ఎడ్యుకేషనల్గా ఫిట్ అవుతాడు అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్లీ హీ విల్ బీ స్ట్రాంగ్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయినా విత్ ఇన్ ద 1 yearలో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అనుకునే వాళ్ళకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ స్టార్టింగ్ గర్ల్స్ క్యాంపస్ ఆల్సో లైక్ ది తపోవన్. ఇట్స్ అ మోడర్న్ గురుకుల్ ఫర్ ఎన్డీఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి. అంటే ఎవరైతే గర్ల్స్ ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్ ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ వచ్చేసి ఆఫీసర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి కూడా గర్ల్స్కి ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక్కసారి ఈ యొక్క ఎన్డీఏ క్లియర్ చేస్తే లైక్ ఎన్డీఏ ఎగ్జామినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్బి క్లియర్ చేసినట్లయితే దే బికమ్ ద యంగెస్ట్ ఆఫీసర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17.5 years to 19.5 years ఓన్లీ విత్ ప్యాకేజ్ ఆఫ్ మినిమమ్ 12 lakhs to 24 lakhs of package. Not only about the like a job and all, there will be a lot of benefits and as well as ఇంకోటి దేశానికి సేవ చేయాలి అనేటటువంటి ఎవరైతే మనసులో ఉంటుందో దిస్ ఈజ్ డైరెక్ట్గా కంట్రీకి యు ఆర్ గోయింగ్ టు సర్వ్ ద నేషన్ అనమాట. సో ఆ విధంగా మనం ట్రైనప్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. అది ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ పెన్ సమ్మిట్కి వచ్చారు కదా సార్, ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎన్ని ఇయర్స్ బట్టి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు? సో యాక్చువల్లీ ఐ ఆమ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ పెన్ నెట్వర్క్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 2.5 years. అంటే ఐ అటెండెడ్ ఆల్మోస్ట్ 5 to 6 పెన్ మీట్స్. సో కాబట్టి ఈ నెట్వర్క్ వల్ల ఏంటి అని అంటే ఈ యొక్క పెన్ నెట్వర్క్లో ఈ కమ్యూనిటీలో అసలు డిఫెన్స్ పైన అవేర్నెస్ అనేటటువంటిది మనకు చాలా తక్కువ ఉందండి. సో దాన్ని అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో నేను ప్రతి పెన్ మీట్ని అటెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే నాకు
సో ఎట్లో కొద్దో గొప్ప ఒక 10 మంది నుంచి 20 మందికైనా కానీ దెర్ విల్ బి ఇది అనేటటువంటిది ఒక రంగం అనేది ఉన్నది అనేది చాలా మందికి తెలియజేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి వచ్చినప్పుడైనా కానీ. సో థ్యాంక్ యూ పెన్ నెట్వర్క్ సంబంధించినటువంటి వాలంటీర్స్ కానీ ఆర్గనైజర్స్ కానీ చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకోసం అంటే ఇలాంటివి చేయడం వల్ల మన కమ్యూనిటీలో డిఫెన్స్ సెక్టార్లో ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుందని నేను అనుకుంటున్నానండి. ఓకే సార్, మీరు ఈ పెన్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అప్డేట్ అవ్వాలంటే ఏ విధంగా ఐడియాస్ ఇస్తారు? డెఫినెట్గా అండి. అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ కన్సర్న్ పరంగా కానీ ఎంటర్ప్రైనర్ పరంగా కానీ సో ఇది ఇంకా కొంచెం అంటే ఇంకా డిఫరెంట్ సెక్టార్లలో వెళ్ళడం వల్ల అంటే ఇక్కడ అంటే ఇప్పుడున్నటువంటి ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి అంటే యూత్ కనెక్ట్ అయ్యే విధంగా ఎక్కువగా ఉండాలనేది నా ఒక ఉద్దేశం అండి. ఎందుకోసం అంటే స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అయ్యే ప్రయత్నం చేయించాలి. మనలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఫ్రమ్ 7th 8th 9th 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఎవరైతే స్టూడెంట్స్తోని కమ్యూనికేట్ ఇలాంటి మీటింగ్ పెట్టినట్లయితే ఇంకా అది తొందరగా మనలో స్ప్రెడ్ అయ్యి ఆటోమేటిక్గా దాంట్లో డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.